అమ్మా శ్యామ్, నేనమ్మా చిన్న తాతయ్యని. చింతాతయ్య జాగ్రత్త, పక్కన ఆయిల్ బాటిల్ కూడా ఉంది. లాభం లేదురా. సరే చింతాతయ్య. అమ్మా సరే చింతాతయ్య. పద్మక్క, నువ్వు వెళ్ళి ట్రై చేయి రా. సముద్ర, నేను పద్మావతినని. సముద్ర, అక్క, నీకు కూడా స్పందించడం లేదు. ఆయిల్ బాటిల్ ఇవ్వు. రే చంద్ర, రారా. నీ ఫ్రెండ్ కదా, ట్రై చేయరా. అరే నీ ఫ్రెండ్ రా. అవును, నా ఫ్రెండే. శ్రీనివాస్ గారు, ఇంకా మీరు రండి. ఇంకా చాలేరా ట్రై చేసింది, పో. తీసుకో. సిస్టర్, నేను అన్నయ్యని. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లెమా. శ్రీనివాస్ గారు, జాగ్రత్త. ఇటీవండి శ్రీనివాస్ గారు. రా బావా. చింతాతయ్య, అందరినీ వద్దంటుంది ఏంటి? ఇంకెవరున్నారు? సామాన్య ఒకటే ఉంది సూర్య. నన్ను అస్సలు ఒప్పుకోదు, నేను దీనికి ఒప్పుకోను. చూద్దాం సామాన్య, ఒకసారి వెళ్ళి ప్రయత్నించు. ఎందుకు వేస్ట్? వేస్ట్ అని శ్యామ్ని అలా వదిలేయలేం కదా సామాన్య. అందరం ట్రై చేశాం కదా, నువ్వు ట్రై చేయి. వెళ్ళు ప్లీజ్. వెళ్ళమ్మా. మనం ముందు అనుకున్నదేగా. ఏంట్రా? అదేనమ్మా, స్పందిస్తుందని. సామాన్య, అలా చూస్తూ ఉన్నావేంటి? తను స్పందించింది కదా, మొదలుపెట్టి మసాజ్. ఏంటి చేసేది? నేను చచ్చినా చేయను. అదేంటి సామాన్య అలా అన్నావు? అదేంటి సామాన్య అలా అంటావు? మాకెవ్వరికీ కాకుండా నీకు మాత్రమే శ్యామ్ స్పందించింది అంటే ఈ అవకాశాన్ని వదులుతావో చెప్పు. కానీ అమ్మా, కానీ నా ప్రాణం పోయినా చేయను. ఇలాంటి నాటకాలు నా దగ్గర కాదు. సామాన్య, సారీ సూర్య, నువ్వు చెప్పినా నేను చేయను. అమ్మా సామాన్య. సామాన్య, అమ్మా, తనకి నచ్చింది జరగలేదు, తన మనసు డిస్టర్బ్ అవుతుంది. శామ్ స్పృహలోకి వచ్చే సిమ్టమ్స్, ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని వృధా చేస్తే నువ్వు అనుకున్నది ఇప్పట్లో జరగకపోవచ్చమ్మా. మేబీ ఇంకెప్పటికీ జరగకపోవచ్చు.
అమ్మో అలా జరగడానికి వీల్లేదురా. వీల్లేదంటే వెళ్ళిన సామాన్య రావాలి కదా పిన్ని. అవును, వచ్చి ఫ్రెండ్కి మసాజ్ చేయాల్సిందే కదా పిన్ని. నేను తీసుకొస్తాను. తీసుకురామ్మా, ఎలా అయినా తీసుకురా. తీసుకొస్తాను. అంత కోపంగా వెళ్ళింది ఏమొస్తుంది? రాదు. సమన్య, సమన్య, ఏంటమ్మా అలా వచ్చేసావు? ఇంకేం చేయమంటారు జయంతి ఆంటీ? అది ఆడుతున్న డ్రామా మీరు చూశారు కదా. ఎవరు కాలు పట్టుకున్నా స్పందించకుండా నేను ముట్టుకోగానే కాలు దానంతట అదే లేస్తుంది. అంటే ఏంటర్థం? అది కావాలనే డ్రామా ఆడుతూ నన్ను టార్గెట్ చేసిందనే కదా. డ్రామా అంటే డ్రామా. అది మనకింకా తెలియలేదు కదమ్మా. ఎలా తెలుస్తుందంటే నిద్రపోతున్న వాళ్ళని లేపగలం, నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని ఎలా లేపగలం? నువ్వు ముందు ఆ కోణంలో ఆలోచించడం మానమ్మా. నీకొచ్చింది అనుమానం మాత్రమే, అదే నిజమని అనుకోకు. ఏమో ఎవరికి తెలుసు, సామాన్యకొచ్చిన రోగం నిజమేనేమో. కాదంటీ. సామాన్య, మనం ఇలా వాదించుకుంటూ ఉంటే గంటలు కాస్తా రోజులు, రోజులు కాస్తా నెలయ్యి కొన్నాళ్ల వరకు ముహూర్తం లేకుండా పోతుంది. మన ప్రత్యర్థులకి మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కదా. అలా అని నేను వెళ్ళి దాని కాళ్ళు పట్టుకోవాలా? చూడమ్మా, నా కోసం సూర్య కోసం భరిస్తానన్నావు కదా. ఇలాంటి వాటికి ఎలా ఆంటీ? నేను దాని కాళ్ళు పట్టుకుంటే అంతకు మించిన అవమానం ఇంకేమైనా ఉంటుందా? అయ్యో సామాన్య, దాన్ని అవమానంగా నువ్వెందుకు అనుకుంటున్నావమ్మా? నీ పెళ్లి కోసం నువ్వు చేస్తున్న త్యాగం అనుకో. నేను అలా అనుకోలేనాంటీ. నువ్వు నా కోడలు అవ్వాలంటే అనుకోవాలి సామాన్య. ముహూర్తాలైపోయి నువ్వనుకున్నది జరగకపోతే అప్పుడు బాధపడి ఎవరు కళ్ళు పట్టుకుంటావు చెప్పు? అప్పుడన్నా ఏదైనా చెయ్యాలి కదా. ఆ చేసేదేదో పరిస్థితులు మన చేయి దాటకముందే చేస్తే బావుంటుంది కదా. ఆవిష్పడకమ్మా, ప్రశాంతంగా ఆలోచించి ఇప్పుడే జాగ్రత్త పడు. వస్తేవాడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట. అవసరం ఉన్నప్పుడు కొన్నింటిని పట్టించుకోకూడదమ్మా. ఇదిగో, ఈసారికి నీ మాట నువ్వు వినకమ్మా, నా మాట విను. నా కోసం కాకపోయినా నీకు మనస్ఫూర్తిగా సూర్య కావాలనుకుంటే చేయమ్మా. నాకు సూర్య కావాలంటే మరింకే ఇంకేం ఆలోచించుకో. దేవుడి మీద భారం వేసిరా. నీ టైం బాగుండి శామ్ కోలుకుంది అనుకో, నువ్వు పడిన బాధలన్నీ మర్చిపోవచ్చు. నేనంతా నీ మంచిగా చెప్తున్నానమ్మా. మనకంతా మంచి జరుగుతుంది. సామాన్య, ఊవనమ్మా. అను తల్లి. ఆంటీ, నా ఆత్మాభిమానాన్ని చంపుకొని మీకోసం సూర్య కోసం మాత్రమే ఒప్పుకుంటున్నాను. జయంతి ఆంటీ, నేనింత చేసిన తర్వాత కూడా సూర్య నాకు దక్కనివ్వకుండా అది ఇంకా ఎక్స్ట్రా చేస్తే మాత్రం దానికి నేను ఊరుకొని చెప్తున్నాను. నేను మాత్రం ఊరుకుంటానా? సూర్య నీకే. నువ్వు ముందురా. పద రా. ఇదేంటి, చేయని అని చెప్పి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. చెల్లి అని చెప్పి తీసుకొచ్చిందో. అమ్మ చెల్లి, నువ్వు మామూలు దానివి కాదు. అమ్మా, సామాన్య ఒప్పుకుందా? నిండు మనసుతో మనస్ఫూర్తిగా ఒప్పుకుందిరా. అవునా? చాలా హ్యాపీగా ఉందమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సామాన్య, వెళ్ళు. వెళ్ళి సామాన్య, ఇదిగో స్పెషల్ తైలం.
నీ చల్లని చేత్తో చక్కగా చేసే. చూసారా చూసారా ఎంత ఈజీగా కనెక్ట్ అయిపోతుందో. హా, అవునవును సూర్య. హే, నిజమే. అవునవును. దిస్ ఇస్ టూ మచ్. సామాన్య, పేషెంట్ మీద అలా కోపగించుకోకమ్మా. ఏదో సౌకర్యం కోసం అలా చేసి ఉంటుంది అంతే. మంచిగా సామధనంలో స్పందనలు కలుగుతున్నాయి సామాన్య. అవి నీకే యూజ్ అవుతాయి. ఇంకేం ఆలోచించకు, కానివ్వు. అవునమ్మా, ఏం పట్టించుకోకు, చేసేయ్. స్పృహ కూడా వచ్చేసి మాట్లాడేస్తుందేమో. ఆశ ఉండాలే చెల్లి, తప్పులేదు. నీ ఆశ నెరవేరితే బాగుంటుంది. సామాన్య, నువ్వు చేయమ్మా. సరే జయంతి ఆంటీ, చేస్తా. ఏమే, నాతోనే నీ కాళ్ళు పట్టించుకుంటావా? నీకిప్పుడు స్పృహ ఎలా రప్పిస్తానో చూడు. స్పృహ వచ్చింది సమంతకి. చూడండి, స్పందిస్తుంది. చూడండి చూడండి. అయ్యో, అయ్యో, సమంత ఆగు. స్పందించింది స్పందించింది. అవునవునవును. వచ్చినట్టే వచ్చిపోయిందే. నువ్వు ఆపకు సామాన్య, నువ్వు చేసే మసాజ్. కొడుతుందంటే నా మాట వినమ్మా, నువ్వు మసాజ్ చేయ. ఆ మాట వినుంటే ఇవన్నీ జరిగేవా? అబ్బను ఉండక సామాన్య, ఓర్చుకోమ్మా. మనకి శామ్ స్పృహలోకి రావటం ముఖ్యం. మసాజ్ చేయి, ఆపకు. సరే జయంతి ఆంటీ. పోయిందా? పోయింది. కనెక్షన్ పోయి ఉంటుంది చెల్లి. అయ్యో, ఇక నా వల్ల కాదు. అమ్మా, చూస్తుంటే తనిప్పుడు స్పృహలోకి వచ్చేలా లేదమ్మా. ఈ పూట కాపేసి మళ్ళీ రేపు పొద్దున మొదలు పెడదాం. అంతేనంటావారా? అంతే ఆంటీ, ఇక ఆపిస్తాను. నేను చేయలేను. ఛ, ఇప్పుడే స్పృహలోకి వచ్చేస్తుందేమో అనుకున్నాను. ఆశ ఎవరికైనా ఉంటుంది. రేపు సామాన్యతో మళ్ళీ ప్రయత్నిద్దాంలే చెల్లి. సరే నాన్న సూర్య, చూసావారా? నువ్వంటే సామాన్యకి ఎంత ప్రేమో. నీకోసం శామ్ కాళ్ళు పట్టుకుని మసాజ్ కూడా చేసిందిరా. అవునమ్మా, ఇలా చేస్తే శ్యామ్ కోలుకోవచ్చు, నీ కోరిక తీరొచ్చు. మ్మ్, ఇక నేను వెళ్తున్నాను ఆంటీ. బయటికా? నా గదికి. ఛ! సామాన్య కోపం వచ్చినట్టుంది. సామాన్యకి బాగా కోపం వచ్చినట్టుంది. ఏం చేస్తాం?
ఇంకెన్నో రోజులుండవులే సామాన్య నీకు ఈ కష్టాలు. శామ్కి రేపు స్పృహ వచ్చేస్తుందిలే. వచ్చేస్తే బాగుంటుంది. ఏంటి చెల్లి అనుకుంటున్నావు? నీకొద్ద అండం తల్లి. ఏంటో ఈ మధ్య ప్రతిదానికి వెటకారమే. వెటకారం చెప్తా, నీ పని చెప్తాగా. దండాలయ్యా, దండాలయ్యా. శామ్, నీ టార్చర్ సక్సెస్ బాగా ఏడిపించాను కదా. మామూలుగా కాదు. సామాన్య నన్ను గిచ్చేసింది బావా. అందుకేగా తలపై తబలా వాయించాం. అమ్మ శ్యామ్, రేపు గిచ్చిందనుకో తబలాతో పాటు మృదంగం కూడా వాయించే రోగం కుదురుద్ది. అవును బావా, నెక్స్ట్ ఏంటి? రెస్ట్, కొంచెం రిలాక్స్ అవుదాం. ఓకే ఓకే ఓకే. బేబీ, డాడ్, బేబీ, నువ్వు ఏడుస్తున్నావా? వాట్ హ్యాపెన్? అంత బ్యాడ్ డాడ్. చెప్పడానికి ఒక్కటి కూడా గుడ్ లేదు. నేను దాన్ని టార్చర్ పెడదామనుకుంటే ఆ సమంతాయి నన్ను టార్చర్ పెడుతుంది డాడీ. ఏడిపించేస్తుంది. ఏం చేసింది బేబీ? ఏం చెప్పమంటావు డాడ్? ఆ సమంత నన్ను కొట్టింది. కొట్టిందా? అవును డాడ్. కొట్టడమే కాక నా చేత తన కాళ్ళు కూడా పట్టించుకుంది డాడీ. బేబీ, అది పట్టించుకుంటే చండాలంగా దాని కాళ్ళు నువ్వెందుకు పట్టుకున్నావు? సిచ్యువేషన్ డిమాండ్ చేసింది డాడ్. Shit. ఏంటా సిచ్యువేషన్? నెలలో మా పెళ్ళి అవ్వకపోతే ఇంకిప్పట్లో ముహూర్తాలు లేవు, మా పెళ్ళి ఇంకా అవ్వదని జయంతి ఆంటీ చెప్పారు డాడ్. చెప్తే ఈ లోపు సమంత స్పృహలోకి రావాలని మసాజ్ సెంటర్ ఓపెన్ చేసావా? తొందరగా మా పెళ్ళైపోవాలన్న ఆశతో ఆలస్యమైతే ఏమవుతుందోనన్న కంగారులో చేయాల్సి వచ్చింది, అంతే కదా? అంతే డాడ్. అది మాత్రం నా వీక్నెస్ ని పట్టుకొని నాతో చెడు కూడా ఆడుతుంది. అంటే దానికి వచ్చిన రోగం అబద్ధం అంటావా? అబద్ధం కాక ఇంకేంటి డాడ్? అది పచ్చి అబద్ధం అనేది నిజం. అది ఏం చేస్తుందో తెలుసా? అన్నం సూర్య పెడితేనే తింటుంది, ఎవరు పెట్టా ముట్టడం లేదు. అసలు వాళ్ళెవరిని ఏమీ చేయనివ్వట్లేదు. నేను ట్రై చేస్తే మాత్రం పొగలు కక్కే సాంబార్ పోసేసింది. కాళ్ళు పట్టించుకోవడానికి మాత్రం సూర్యని వద్దంటుంది, నా చేతే చేయించుకుంటుంది. దీన్ని బట్టి అర్థం కావడం లేదా డాడ్, అది నా మీద రివెంజ్ తీర్చుకుంటుందని? ఎస్ బేబీ, యు ఆర్ రైట్. రైట్ సరే, దానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేదెలా? రైట్. చెప్తాను బేబీ.